దేమ అనే ఒక శిష్యుడు ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళాడు అని పౌలు భక్తుడు ప్రస్తావించాడు. అంటే పౌలు భక్తుని సాహచర్యంలో ఉండటం మహా గొప్ప దీవెనండి. ఎందుకంటే ఆయన మహాజ్ఞానము కలిగిన వాడు, గొప్ప పండితుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, ధైర్యవంతుడు, దేవుని సంగతులను ఎవరికైనా కాస్త అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగిన ఘనాపాటి. పౌలు భక్తుని దగ్గర దేమా లాంటి ఒక శిష్యుడు జీవితకాలము ఉండి ఆ దేవుని సేవలో కొనసాగవలసినది పోయి తెస్సలోనికకు వెళ్ళాడు. ఇహలోకమును స్నేహించి తెస్సలోనికకు వెళ్ళాడు. తెస్సలోనికకు వెళ్ళటం తప్పు కాదు. ఈ రోజుల్లో కూడా చాలామంది దైవ విరుద్ధమైన ప్రభావాలకు లోబడి వేరే వాళ్ళ దగ్గరకు వెళుతున్నారన్నమాట. దేవుని నిజముగా సేవించేవారు, దేవుని సంగతులను అర్థం చేసుకునే వాళ్ళండి ఎప్పుడు ఒదిగి ఉంటారు.